షర్మిలమ్మకి ఏ ఆస్తులు ఇచ్చినా పెళ్లికి ముందు ఇచ్చేసి చీర సారే పెట్టి దండం పెట్టి పంపించారు. తర్వాత ఆస్తులు అంటారా, ఏదో రామారావు గారు ఆస్తి చట్టం ఏదో తెచ్చారు, సమాన వాటాలు అని అన్నప్పుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఏ ఆస్తి అయినా సరే హక్కుదారులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు, షర్మిల కాదు, నాకైతే విజయమ్మ గారే హక్కుదారు. ఆవిడ ఏ ఆస్తులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఒక పెన్ను కాగితం తీసుకుని ఆవిడకి నచ్చిన వాళ్ళకి రాసివ్వచ్చు. దాన్ని అడిగే హక్కు కూడా ఆవిడకి లేదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 2009 ఎలక్షన్ ఎఫిడవిట్ కనుక రాజశేఖర రెడ్డి గారు చూస్తే సాక్షి పేపర్ కానీ, ఏలంక ప్యాలెస్ కానీ, సండూరు పవర్ కానీ, లేదంటే భారతీయ సిమెంట్స్ కానీ, లేదా సరస్వతి ప్రాజెక్ట్స్ కానీ ఇవేవి ఆయన ఆస్తుల కింద ఎక్కడ డిక్లేర్ చేయలేదు. తర్వాత మనకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ ఫర్టర్నిటీలో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రం జరిగిందో, ఆయన ఎంపీగా నిలబడడం ఇవన్నీ చూసిన తర్వాత రిచెస్ట్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింది చదువుతున్నాం. 3వ పాయింట్. ఎప్పుడైనా సరే షర్మిల గారు కూడా సేమ్ అదే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ లో, ఇప్పుడు మీరు పార్ట్నర్స్ అనుకోండి, నేను సంబంధించిన ఒక కంపెనీలో నాకు ఇంత షేర్ ఉందని నేను డిక్లేర్ చేసుకుంటాను ఐటీ, మీరు కూడా అంత ఉందని డిక్లేర్ చేస్తారు కదా. అలా షర్మిల ఎప్పుడు డిక్లేర్ చేసిన పాపన పోలేదు. 4వ పాయింట్. ఈడీ సిబిఐ కేసులకి సంబంధించిన అవసరంలో జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ అని చెప్పి ఆయన మీదే కేసులు పెట్టబడ్డాయి, కానీ ఎక్కడ షర్మిల కానీ, విజయమ్మ గారి పేరు మీద కానీ, భారతమ్మ పేర్లు కానీ ఎక్కడా పెట్టబడలేదు. ఇది మీరు గమనించే ప్రార్థన. 4వ పాయింట్. ఈ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, అక్కడ పంతులు గారు, ఇక్కడేమో సొంత బావ, వీళ్ళిద్దరూ ఇల్లరికం దౌర్భాగ్యమే. ఈ ఇల్లరికం అల్లుల వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, వీడికి దమ్మిడి సంపాదన ఉందో లేదో దేవుడికే తెలియాలి. అక్కడ సునీత గారి భర్త అయితే యుఎస్ లేదో దిక్కుమాల కన్సల్టెన్సీ పెట్టి మంటాడిపోతేనే వెనక్కి వచ్చారు. ఈయనేమో ప్రవచనాలు చెప్పుకుని స్పీచ్ కి ఎంతో తీసుకుని పణవ సంపాదించుకునే బ్యాచ్ తప్ప ఎక్కడ కూలికిట్టే బ్యాచ్ అయితే కాదు. కనీసం మా కేఏపీ వల్ల కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నట్టుగా కూడా నాకు ఎప్పుడు కనబట్టలే. ఎంతసేపు వీళ్ళ ఫ్యామిలీ చుట్టూ చిరుక్కుని, అసలు ఈ దరిద్రం అంతటికి కారణం ఏంటంటే, ఎలక్షన్స్ అయిన వెంటనే మైనింగ్ అంతా భార్య భర్తలు ఇద్దరు చుట్టపెట్టేదో అని అనుకున్నప్పుడు గెటౌట్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి దరిద్రం మొదలైంది. తర్వాత పార్టీ పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టేశారని పకోడీ కబుర్లు చెప్తున్న షర్మిలను జాగ్రత్తగా గమనిస్తే, ఆవిడ వల్ల 2014లో జగన్మోహన్ రెడ్డి ఏం గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి 67 స్థానాలతో అపోజిషన్ లీడర్ గానే ఉన్నాడు తప్ప ఈవిడేం అధికారం తేలేదు. తర్వాత 151 స్థానాలు సంపాదించుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ఆయన బాధలు ఆయన పడితేనే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఇవాళ అపోజిషన్, ఈ కుటుంబం అంతా అలో లక్ష్మణ్ అని బీజేపీ వాడు వేసిన ట్రాప్ లో ఆడపిల్లల రాజకీయం చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ కూడా ఆడపిల్లల రాజకీయమే. ఫస్ట్ ఎవరికి అనుమానం రాకుండా పవన్ కళ్యాణ్ ఎంతో మొదలెట్టించాడు 3 పిల్లలని. అందరూ ఈ లోన్లీ యూజ్ సంబడి షోల్డర్, జగన్మోహన్ రెడ్డి షోల్డర్ యూజ్ చేసి బ్రహ్మాండంగా పబ్బం గడుపుకున్నాడు. వచ్చినట్టు వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. బాబోయ్ జగన్మోహన్ రెడ్డి అయితే భయం పెట్టేసినాడు, ప్రాణాల్లో జోళ్ళ కూడా వేసినాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు శంఖను అవతల బీజేపీ శంఖ ఎక్కి కూటమి పరంగా గెలిచి ఉద్ధరించారు. 5-7 ఇయర్స్ నుంచి తల్లికి చెల్లికి అన్యాయం అని చెప్పి కంటిన్యూస్ బొంబార్డింగ్ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గట్టు వీళ్ళు ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ చేస్తారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తల్లి కూడా కరెక్ట్ గా టైంకి. తెలుగుదేశం ఏమైనా క్రైసిస్ వచ్చాయా చుట్టూ వేసుకుని దిగిపోతున్నారు వీళ్ళిద్దరు, ఇద్దరు కూతుర్లు తల్లిను. ఎందుకు చెప్తున్నానంటే మొహమాట లేకుండా, ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్ ఇష్యూ ఒకటి బూమరంగా అవుతుంది. వాడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే స్పీకర్ చెప్పు తీసుకొట్టి గెట్అవుట్ అని బయటికి పంపించాలి. పవిత్రమైన దేవాలయం లాంటి పార్లమెంట్ లో డ్రగ్స్ తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ముందు రోజు దొరికాడు, డ్రగ్స్ బ్లడ్ శాంపుల్స్ లో ఉన్నాయని చెప్పగానే తెల్లారి పార్లమెంట్ అని స్టేషన్ బెయిల్ తీసుకుని పోయాడు. పార్లమెంట్ లో కూర్చున్నాడు. దేవాలయం ఇంకా మందు డ్రగ్స్ తీసుకుని వెళ్తారంటే వాడు చేసింది ఫండమెంటల్ బ్లండర్, ఒప్పుకొని తీరాలి. ఆ ఇష్యూ డైవర్ట్ అవ్వాలి. ఈ తిరుమల లడ్డు హెరిటేజ్ కి అప్పనంగా మొన్న ఇచ్చిన ఇన్సెంటివ్స్ తో కూడిన ల్యాండ్లు ఇవన్నీ బూమరంగ్ అవుతున్నాయి. వీటి మీద ఎక్కడైనా సైడ్ ట్రాక్ పెట్టాలంటే సునీతను తీసుకొచ్చారు మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ. ఏది వీళ్ళకి వ్యవస్థల మీద, అవతల కోర్టుల మీద కానీ, అంటే సుప్రీంకోర్టు మీద, సిబిఐ లాంటి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీ మీద వీళ్ళకి నమ్మకాలు ఉండవు. ఆ తపేలా ఛానల్లో కూర్చుని అలో లక్ష్మణ అని ఏడుపు, సునీతమ్మ ఇన్వెస్టిగేషన్ ఈ కోణంలో చేయాలి, ఆ కోణంలో చేయాలి, కానీ ఈవిడ చేసిన తప్పులు మాత్రం ఏడు చెప్పదు. ఏది ఆ ఇంటి గడి బద్దలు కొట్టి లోపలికి వచ్చి ఎవడైతే మర్డర్ చేశాడు, తర్వాత వీళ్ళు ఆయన ఏమో లెటర్ దాచమంది, రాజశేఖర్ ఏమో లెటర్ దాచమంది సునీల్ గడికి చెప్పి, దస్తగిరి గడికి ఏమో ఏటన్నది విషయం ఎవరికి చెప్పరు. 51 ఎకరాలు ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారు రాసి ఇచ్చారు పెళ్లికి ముందు తర్వాత ఏదోటి. తర్వాత రోడ్ నెంబర్ 2లో ఇల్లు ఇచ్చారు. సరస్వతి ప్రాజెక్ట్స్ సాగర్ సొసైటీలో ఆవిడింట్లోనే ఉంది, అందుకని ఆయనలో షేర్ హోల్డర్ ఉన్నారు. ఈ ఎన్సిఎల్టీ కేర్స్ ఉంది, నేషనల్ ట్రిబ్యునల్ లాలో ఉంది. ఏది షేర్ మనీ ట్రాన్స్ఫర్ కి ఫీజు ఎగ్గొట్టడానికి రాజ్యసభలో బిల్లు పెడతానని చెప్పి ఎవరు చెప్పారు, ఈ తెలుగు తక్కువ మాలోకానికి. అప్పుడేమో ఆ షేర్ మనీ ట్రాన్స్ఫర్ అమౌంట్ కట్టుకోకుండా కూర్చున్న పాపానికి అది ఈడీ సీజ్ చేసింది సరస్వతి ప్రాజెక్ట్స్ ది. అది రిలీజ్ అయితేనే కానీ ఇవ్వలేమని చెప్పారు కల్లా అంటే ఉనికిని చాటుకోవడానికి విజయమ్మ ఒక ఉత్తరం. అసలు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఎలక్షన్ ఎప్పుడు పెట్టి తీసుకునే ఆస్తులు ఏమున్నాయో నువ్వు రాసిచ్చి అమ్మ, ఎవడు కాదన్నాడు.
నీవు ఏదో తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే 51 ఎకరాల్లో నలుగురు మనవలకి రాయమన్నట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి సార్. అంటే నలుగురు మనవలు అంటే జగన్ సార్కి 2 ఆడపిల్లలను, షర్మిలమ్మకి ఆ బేపనాయన తిరుగుగా వచ్చిన 2 పిల్లలు. ఏదైతేనేమి ఆ నలుగురు మనవలే కదా. 51 ఎకరాలు నలుగురు పంచమని జగన్ పక్కన మాడుతున్నావా, షర్మిలమ్మ పక్కన మాడుతున్నావా, జర ఆలోచించుకోమ నువ్వు. లేదా ఎలక్షన్ ఎఫిడవిట్ షర్మిల తెద్దాం, 234 కోట్లు నాకు మా అన్న ఇచ్చే డబ్బులు అప్పుగా అని బ్రాకెట్ లో చెప్పింది అశ్వత్థామ కొంజరలాగా. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు వెనక్కి ఇమ్మంటుండని ఏ రోజైనా ఆ మాట చెప్పావు మాకు? కోకిలాబేన్ గారి దగ్గరికి వెళ్దాం, పెద్ద ఆవిడ, పెద్ద అంబానీ గారి భార్య. పెద్దోడు ప్రపంచ కుబేరుడు అంబానీ, రెండో అంబానీ గారు ముష్టెత్తుకుంటూ బ్యాంకులను ముంచుకుంటూ తిరుగుతున్నాడు. కోకిలాబేన్ ఇలా మా విజయంలో మైకెట్టుకుని బయటకు వచ్చి, అరే బాబు నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించి అందులో సగం వాటా చిన్న అంబానీ గారికి ఇచ్చానేమని చెప్పిందే. ఎవడు సంపాదన ఆడితే కదా, ఎవడు కష్టం ఆడితే కదా, ఎవడు ట్యాక్స్ ఆడే కడుతున్నాడు కదా, ఎవడు జైలు ఆడే అని పోయాడు కదా. ఇందులో ఏ లేదట, కానీ వాటాలు మాత్రం మొత్తం ఇచ్చేయాల. యలహంక ప్యాలెస్ సైతం ఏమి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటలేటి ఎవరికి జ్ఞాపకం లేమనుకుంటారా? మీరంటే తెంగరబుచ్చి బతుకులు బతుకుతున్నారు కాబట్టి మీకు బుర్ర జ్ఞానం లేకుంటే చిలక్కుని పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం షర్మిల నీకు తెలీదమ్మా? రాజశేఖర రెడ్డి గారు సాక్షి పేపర్ పెడితే మన పార్టీకి అంటే ఆనాటి కాంగ్రెస్ కి పేపర్ అవసరమా? మా అబ్బాయి ఎవడ మాట ఏం లేదు పెట్టుకున్నాడు, ఈ మాట అన్నాడు. విత్ రికార్డ్స్ నేను ప్రూవ్ చేస్తా. యలహంక ప్యాలెస్ కి సందర్శనార్థం చూసుకుని వచ్చి ఏ రోజు కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో నేను యలహంక ప్యాలెస్ నేను కట్టినని ఆయన ఎప్పుడు డిక్లేర్ చేసుకోలే. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లనే ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు కూడా. నీకు ప్రాబ్లం ఏంటంటేనమ్మా, ఇల్లరకం అల్లుడు కాబట్టి ఇంకా అన్న సన్నిధానంలో శాత తీర్థం అంటే మీ అమ్మని నీ దగ్గరే పెట్టుకున్నావు. ఎవడైనా హిందూ సాంప్రదాయంలో తల్లి కొడుకు దగ్గర ఉంటది, ఇల్లరకం కాబట్టి నీ దగ్గర అల్లుడి దగ్గర ఉంటుంది. ఆవిడ బాధను ఆవిడ అర్థం చేసుకోగలడు. అంటే ఆ భారతం మీద పడిపోతారు. దేనికి పడిపోతారో మీకే తెలియదు. ఇక్కడ నేను 2 సంతకాలు చూపిస్తున్నాను విజయమ్మ గారు, మీకు కూడా ఫార్వర్డ్ చేశాను, వెనకతలు వేయండి, డిస్ప్లే చేయండి, తెలుస్తుంది. ఈ 2 సంతకాల వేరియేషన్స్ మీకు తెలుస్తాయి. ఎందుకు గాబర పడిపోతున్నారు వాళ్ళు, దేనికి గాబర పడిపోతున్నారు? అసలు ఆ లాయర్ ఎవడండి నాకు అర్థం కాదు. అది కదమ్మా, నేను మీ ఆయన ఆస్తి నీకే వర్తిస్తుంది, నువ్వు వీలునామా రాయమని చెప్తాడా, పబ్లిక్ డొమైన్ లో లెటర్ రిలీజ్ చేస్తాడా? లోతురా గడి శిష్యుడు అయి ఉంటాడు గ్యారంటీగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు మరతేటి జైల్లోను తెలివి తక్కువ వాదం చేసి ఆఖరికి సుప్రీంకోర్టు ఆ రోజు మహానుభావుడు చంద్రచూడ్ గారు ఒకటే మాట చెప్పాడు, యూ వాంట్ టు గివ్ దిస్ పర్టికులర్ బెయిల్ అండ్ మెరిసీ ఆర్ మెరిట్ గ్రౌండ్స్ అని. ఆఖరికి మెరిసీ ఆయన పెద్దోడు ఆరోగ్యం పోలేదని చెప్పి అదే దిక్కుమాల బెయిల్. ఈ చెట్టు కింద ప్లేయర్ రావడం ఉంటాడు, నోటరీ చేసుకుని ఆయన పంపించిన 3 రోజు చంద్రబాబు గారికి బెయిల్ తీసుకొచ్చింది. అది వాళ్ళు తెలివితేటలు. ఫేక్ కాకపోతే ఏమో సార్, కామన్ సెన్స్ యూజ్ చేద్దాం మనం. ఇప్పుడు ఆవిడకి షీ హ్యాడ్ హర్ ఓన్ డిస్క్రిప్షన్. విజయమ్మ గారు ఎవరు అవునన్నా కాదన్న రాజశేఖర రెడ్డి గారి గౌరవ పత్ని ఆవిడ. హ్యాపన్ టు బి ఎ వైఫ్, లీగల్ హెయిర్. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులే, ఆయన అయితే వీలునామా రాయలేదు ఎక్కడ. ఆయన ప్రతి ఆస్తి మీద సర్వ హక్కులు విజయమ్మ గారికి తప్ప ఇంకెవరికి ఉండవు. ఆవిడ ఇవాళ ఆ కెపాసిటీ రాయమనండి, ఎవరైనా కాదంటారేమో. నేనే మాట్లాడుతాను, నేను కూడా లా చదివిన ఖచ్చితంగా చెప్తాను. నేను ఇందులో ఏముంది కాంట్రడిక్షన్? నోటరీ చేసి లెటర్ రిలీజ్ చేస్తాడండి ఎవడైనా. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అలా నోటరీ చేసిన వీలునామాని దొంగతనం చేసి తీసుకురమ్మని దస్తగిరి గడికి సునీతలు ఆయన పంపించారు కదా పెద్ద ఆయన చంపేయడానికి. అది అలవాటు పడిపోయి అదే మోడల్స్ ఆఫ్ ఆపరేండి. నువ్వు గమనించుకోండి, వాళ్ళది ఒకటే దిక్కుమాలది ఉంటుంది. ఆ పాత సినిమాలో కాంతారావు గడికి ఏడు చెప్పినా కత్తి యుద్ధమే చేస్తాడు, యుద్ధాలకి డైనమేట్లు పట్టుకొచ్చినా కత్తి యుద్ధమే చేస్తాడు. అదే వీళ్ళ యుద్ధం, వీళ్ళ తంత్రం అదే. ఆడపిల్లలతో రాజకీయం చేయడం, 2 రోజులు చర్చనీయాంశం చేయడం, చెల్లికి అన్యాయం చేస్తారని ఏడుచుకొని సావడం. ఆ దిక్కుమాల సాలనప్పుడు అదే. ఆ పేపర్ వాడికి ఇంకేం వార్త రాయడానికి ఉండదు, ఆ ఛానల్లో డిబేట్లు ఇవి తప్ప ఇంకేం ఉండదు. జగన్ గారు బయటకు వచ్చి ఈ లెటర్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించట్లా. ఎందుకని జగన్ గారు మౌనం వహిస్తున్నారు? ఈ మౌనం వెనుకున్న కారణాలు ఏంటి? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒక ఇది ఉందండి. ఆయన బయటకు వచ్చి ఎవరి గురించి మాడాలి? వాళ్ళ అమ్మ గురించి మాడాలి, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అక్క అభియోగాలు మోపుతున్న భారతమ్మ గురించి మాడాలి, లేదంటే వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు గురించి ఆయన మాడాలి. ఎవడైనా సరే, నేనైనా మీరైనా మన చెల్లి అమ్మ గురించి మాడతాం బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాజ్యాంగేతర శక్తి లేకపోతే అతీత శక్తి అయిపోతాడా? ఆయన మనిషే కదా సార్, తెలియకపోతే కదా. ఇప్పుడు విజయమ్మ ఉత్తరం రాస్తుందా రాయదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంతరాత్మకు తెలుసు. ఖచ్చితంగా ఆయన నమ్మడం. ఎందుకంటే ఆవిడ ఈ బైబిల్ చేతితో పట్టుకుని ఎగడపడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్మించినప్పుడల్లా ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టిందంటే ఆ ప్రేమకి అర్థం లేనట్టు అయిపోతుంది. అవునంటారు కదంటారా? మన అమ్మ ప్రేమని ఎవరు కొనియాడలేరు సార్, దాన్ని వెలకట్లేము మనం. కానీ అమ్మ ప్రేమని డబ్బులతో వెలకట్టడానికి జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధంగా లేడు. కానీ కొడుకు ప్రేమని చెల్లి ప్రేమని కలపడానికి డబ్బులతో వెలకడుతుంది విజయం అంటే నేను మీరు నమ్మొచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మడు. ఇది ఎందుకు మీరు గమనించట్లే? ఇప్పుడు మనకన్నా మనందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. అందరూ చిన్నప్పటి నుంచి కోతి పనులు చేస్తున్న షర్మిలమ్మ గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఏ రోజున రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మకి మనశ్శాంతి ఇచ్చిందే ఆవిడ? అన్ని తెలిసిన ఆయన ఈ విషయంలో కూడా నేను కూడా రెస్పాండ్ అయ్యా, మా అమ్మకున్న ఆపాటి మనశ్శాంతి కూడా నేను లేకుండా చెయ్యాలా అన్న కాన్సెప్ట్ లో ఆయన ఆలోచించలేడా?
ఎందుకంటే షర్మిలమ్మ గారు మొదటి మ్యారేజ్ తెలియదు ఆయనకి. ఆవిడకి నేను మేనమామ, ఈయనకి కాదా? విజయమ్మ గారు తమ్ముడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాయే కదా. యా అక్కడి నుంచి జరుగుతున్న ఏమి ఆయనకి ఏమీ తెలియకుండా ఉంటాడు ఆయన. అన్ని దృష్టిలో పెట్టుకుని మనం చాలా ఈజీ సార్ స్టేట్మెంట్లు ఇచ్చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రతిస్పందించారు? గుప్పెడా ఇదే ఫ్యామిలీ ఎవడన్నా బయట ఇప్పుకుంటే. ఇప్పుడు షర్మిలకు ఒక పిచ్చి పని చేసిందని చెప్పి అదే పిచ్చి పని ఎంటైర్ ఫ్యామిలీ చేస్తారు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి సిస్టర్స్ ఉన్నారు, విమలమ్మ గారు అలాంటి పెద్దవాళ్ళు ఏం మాడుతున్నారు ఆడపిల్లలు ఇద్దరు గురించి? వీళ్ళకి బుర్ర పోయిందనే విషయమే మాడుతున్నారు కదా. తెలివి ఉండే పని చేస్తున్నారా, తెలివి తక్కువ పనులు చేస్తున్నారా అన్న కోణంలోనే మాడుతున్నారు తప్ప వీళ్ళకేమి మెచ్చి మేకతో లేయట్లేదు కదా వాళ్ళు. ఎస్ అంత దాకా ఎందుకు సార్? మనమే మనకున్నంత చిన్న బుర్రతోనే మనం చెప్తున్నాం విజయమ్మ గారికి ఉన్న కెపాసిటీ. పోనీ ఇప్పుడు ఈ వివేకం సార్ లాగా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు కదా విజయమ్మ గారికి. ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా విజయమ్మని ఏ ఇబ్బంది పెట్టలేదు కదా, వాళ్ళ దగ్గరే ఉంది కదా ఆవిడ. ఇంట్లో Yes. కూర్చొని వీళ్ళమ్మ రాసియమ్మ నా పేరు మీద అంటే కాదంటది ఆవిడ. రాసిమ్మనండి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రతిస్పందిస్తే అప్పుడు మాడదు.